ప్రధాని మోదీ మతోన్మాద విధానాలపై వామపక్షాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ 100ఏళ్ల ఉత్సవాల సందర్భంగా చాడ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వామపక్షాలు కలిసి పోరాడితేనే మోదీ సర్కార్ ఆగడాలను ఎండగట్టవచ్చని తెలిపారు. మతోన్మాదాన్ని అంతం చేద్దామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా సిపిఐ బలోపేతానికి నేతలు పునరంకితం కావాలన్నారు చాడ వెంకటరెడ్డి. సిపిఐ పార్టీ స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర పోసిన సిపిఐ పార్టీ. అందులో తెలంగాణను చూస్తే ఆనాడు 4500 మంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఏకైక పార్టీ. 10 లక్షల ఎకరాల భూములు వంచిన చరిత్ర ఏ పార్టీకి లేదు. దున్నేవాడికి భూమి అని కానీ, కార్మికులకు సమర్థంగా ఫలితం కావాలి కానీ, విద్య వైద్యం అందుబాటులో ఉండాలని కానీ, ప్రజల పక్షాన నుండి పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వామపక్ష శక్తులు సిపిఐ పార్టీ అని చెప్పేసి గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మతోన్మాద కుల ఉచితాల నేపథ్యంలో మరి ఇవాళ మతోన్మాదాన్ని పారదోలేందుకు వామపక్ష శక్తులన్నీ కూడా ఏకం కావాలని మరి ఇవాళ సిపిఐ తల్లి పార్టీగా పిలిపిస్తున్నది. మరి అందరు కలిస్తేనే ఈ వామపక్ష శక్తులన్నీ నుండి ఏకమైతేనే ఈ నరేంద్ర మోడీ ఆగడాలు ఎండగడతాం, మతోన్మాద అంతం చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, సోషల్ వ్యవస్థ నిర్మించుకుందాం అనే దశలో అందరం కూడా పునరంకితం కావాలి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీ బలోపేతానికి పునరంకితం కావాలా. జయంత్యుత్సవాల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి మనం పునరంకితం అవుతాం. ఇదే మరి వాళ్ళ ప్రజలకు ఇచ్చే సందేశం. ఎర్ర జెండాలు ఏకమైతే ఈ దేశంలో మరి ఇంకా ఎదురుండదు. తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే కాదు, సోషలిస్ట్ వ్యవస్థ నిర్మించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియపరుస్తూ ప్రజలందరూ కూడా వామపక్షాలు బలపరచాలని, బలోపేతం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే, హక్కులు రావాలంటే, ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉండాలంటే సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ సెక్యులరిజం అనే నినాదాలతో